దేవుని పేరిట అందరికీ వందనాలు. మరి దేవుడు మరొక దినాన్ని మనకి ఇచ్చినందుకు దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు మరి మనము చదవబోయే టాపిక్ హెడ్డింగ్ ముందే చెప్తున్నాను, ఎందుకంటే మీకు క్లియర్గా టాపిక్ అర్థం అవ్వాలని. ఏంటి దేవుడు ఈరోజు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, ఏం నేర్చుకోవాలి ఈరోజు మనం. ముఖ్యంగా మనం ఒక స్థాయిలో ఉన్నప్పుడు, ఒక ఇంటి పెద్దగా ఉన్నప్పుడు, లేకపోతే ఒక ఒక ఊరికి పెద్దగా ఉన్నప్పుడు, లేకపోతే ఒక అధికారిగా, జిల్లాకు ఒక అధికారిగా ఉన్నప్పుడు, స్టేట్కి ఒక సీఎం గానో, లేకపోతే ఒక ఎంపీలనే కానీ, లేకపోతే ఒక ఉన్నత స్థాయిలో, లేకపోతే నీ ఆఫీస్లో నువ్వు హెడ్గా ఉన్నప్పుడు కానీ, లేకపోతే నీ ఇంట్లో నువ్వు హెడ్గా ఉన్నప్పుడు, లేకపోతే ఈ దేశానికే హెడ్గా ఉన్నప్పుడు, లేకపోతే నీ చర్చికి నువ్వు హెడ్గా ఉన్నప్పుడు, నువ్వు చర్చిలో లేకపోతే సంఘ పెద్దగా ఉన్నప్పుడు, లేకపోతే నీ పిల్లల ముందు నువ్వు ఒక తండ్రిగా, మరి ఒక హెడ్గా ఉన్నప్పుడు, ఈ విధంగా మరి ఈ యొక్క దీవెనలు అనేవి ఏ విధంగా ఉంటున్నాయని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఇక్కడ యోసేపు గారు, మరి యోసేపు గారు, యాకోబు గారు మనం వింటూ ఉన్నాం. యాకోబు గారు 147 years బ్రతికి చనిపోయే స్టేజ్కి వచ్చేసినప్పుడు, అప్పుడు మరి యోసేపు గారి పిల్లల్ని తీసుకురమ్మని చెప్పి వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తారనమాట. అంటే యాకోబు గారి యొక్క ఆశీర్వాదాలు మనవాళ్ళైన మనస్సే ఔర్ ఎఫ్రాయిం వాళ్ళిద్దరి మీదకి వచ్చినాయి ఆశీర్వాదాలు. అలాగే ఆశీర్వదించాడు ఆయన. మరి నీ ఇంటికి నువ్వు దీవెనగా ఉంటున్నావా, లేక నీ ఇంటికి నువ్వు దీవెనగా ఉంటున్నావా, లేక నీ ఇంటికి నువ్వు ఒక మరి కీడు తెచ్చేవాడిగా ఉంటున్నావా? నిన్ను బట్టి మరి నీ ఇంటికి దీవెన వస్తుందా, నిన్ను బట్టి నీ ఇంటికి కీడు వస్తుందా? జ్ఞాపకం చేసుకో ఒకసారి. నోవాహు గారిని బట్టి యావత్ మానవాళి అనేది మొత్తం దేవుడు కోపం వచ్చేసింది మనుషుల మీద. పూర్తిగా మనిషిని తీసేద్దాం అనుకున్నాడంట భూమి మీద నుంచి. ఆదికాండము 6వ అధ్యాయం 7వ వచనంలో, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును అని అనుకున్నాడంట. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను నేను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. అంటే ఒక నోవాహు అనే వ్యక్తి ఆయనకున్న క్యారెక్టర్స్ని బట్టి, అతను కలిగిన యొక్క మంచితనము కింద రాసి ఉంటుంది. నీతిపరుడు, నిందారహితుడు అని రాసి ఉంది కింద చూడండి. నోవాహు వంశవాళి ఇది. నోవాహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడై ఉండేనంట. అలాగే నోవాహు దేవుడితో కూడా నడిచిన వాడై ఉన్నాడు. సో ఆ విధంగా మరి నోవాహు యావత్ మానవాళిని సేవ్ చేయగలిగాడు. అలాంటి దీవెనగా ఉన్నాడు, యావత్ మానవాళికి దీవెనగా ఉన్నాడు. అదేవిధంగా అబ్రహాం గారు నెక్స్ట్ మనం చూస్తే, అబ్రహాం గారి మీదకి మరి రాజులందరూ వచ్చేసి, ఇదిగో నీకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి బాబు, నేను పట్టుకోం బాబు, ముట్టుకోం బాబు, మేము మీతో సంధి చేసుకోవాలి బాబు, మీకు గొడవలు మనకి తేడాలు రాకముందే ఒక అగ్రిమెంట్ చేసుకుందాం, మళ్ళీ ఎప్పుడన్నా అనుకోకుండా ఏదైనా తేడా వచ్చిందంటే మళ్ళీ నువ్వు మా మీదకి వస్తే మా పని అయిపోద్దిరా బాబు అని శాంతి ఒప్పందం అబ్రహాం గారితో చేశారు. అదే శాంతి ఒప్పందం ఇస్సాక్ గారితో కూడా వేరే రాజులు వచ్చి చేస్తారు. అలాగే మరి ఈ యొక్క లోతు గారి విషయంలో కూడా మరి అబ్రహామును బట్టి లోతు గారి ఫ్యామిలీని దేవుడు కాపాడుతాడు. అంటే లోతు తన కుటుంబానికి ఆశీర్వాదం కాదు కానీ, అంటే యుద్ధాలు ఏం జరగకుండా తన కుటుంబానికి ఆశీర్వాదం కాదు కానీ, తన కుమారుడు వరుస అయిన మరి లోతు యొక్క మొత్తానికి లోతు కుటుంబాన్ని కూడా సేవ చేయగలిగాడు. అఫ్కోర్స్ లోతు భార్య మరి అలా వచ్చిన రక్షణ తను కోల్పోయింది. కానీ ఇటువైపు నుంచి అయితే దేవుడు యొక్క ఉగ్రత వారి మీద రాకుండా అయితే అబ్రహాం గారు మరి ఉన్నాడు, నిందారహితుడుగా ఉండి విశ్వాసాన్ని బట్టి. సో కాబట్టి దీవెన అంటే అబ్రహాంని బట్టి వీళ్ళకి దీవెన వచ్చింది. ఇస్సాక్ గారిని బట్టి మరి వాళ్ళ కుటుంబాలు ఎటువంటి గొడవలు ఏం లేకుండా అక్కడ దీవెనలు వచ్చాయి. తర్వాత యాకోబు గారు విషయంలో కూడా, యాకోబు గారి మీద కోపపడి లాబాను వాళ్ళ మామ యాకోబుని చంపాలని అనుకున్నప్పుడు, ఆదికాండం 31వ అధ్యాయంలో, నీకు హాని చేయుటకు నా చేతనం అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచిగా కానీ చెడ్డగా కానీ పలుకకు, కనీసం నోరు కూడా జాడబాకు, చేయి జారటం కాదు, నోరు కూడా జారేవో జాగ్రత్త సుమి అని అన్నాడు. చూడండి అసలు. అంటే యాకోబు మీద ఉన్న దీవెనలు కుటుంబానికి దీవెనలు అయినాయి. ఒకవేళ అతను వచ్చి యాకోబుతో గొడవ అయ్యి
కొంతమంది పిల్లల్ని తన మనవడాన్ని తీసుకెళ్ళిపోతే ఏంది పరిస్థితి? తర్వాత ఎంత గొడవలు, మరి ఏం కొట్టుకున్నవారో, మరి ఏమయ్యేదో, తర్వాత ఎవరికి ఏమయ్యేదో తెలియదు. కానీ అక్కడ దేవుని యొక్క దీవెనలు వచ్చాయి. దేవుని ముందే వచ్చి, లాబాను జాగ్రత్త, ఏమన్నా కానీ యాకోబుని అంటావేమో, నోరు జారినా నీకు పనిష్మెంట్ ఉంటుంది జాగ్రత్త అని చెప్పేసి దేవుడు అక్కడ మరి దీవెనలు చూడండి ఏ విధంగా ఉన్నాయో. యాకోబుని బట్టి దీవెనలు ఎలా ఉన్నాయో చూసారా? యాకోబు తర్వాత యోసేపు గారు అయితే ఇంకా అసలు దీవెనలు. యోసేపు గారు పోతిఫర్ ఫ్యామిలీలో ఉంటే పోతిఫర్కి దీవెన, యోసేపు గారు జైల్లో ఉంటే జైలర్కి దీవెన, యోసేపు గారు ఫరో దగ్గరికి వస్తే ఫరోకి దీవెన. ఇదంతా గాక కరువు వచ్చినప్పుడు తన కుటుంబాన్ని సేవ్ చేసుకోగలిగాడు. తన కుటుంబం మొత్తానికి దీవెనగా ఉన్నాడు యోసేపు గారు. ఈయన తర్వాత మనం చూసుకుంటే కనుక ఎస్తేర్ గారు మనకు తెలుసు. తను ఏకంగా ఇజ్రాయెల్ ప్రజలందరికీ దీవెనగా ఉంది. మొత్తం యూదులను చంపి పడేయాలని చెప్పేసి ఆజ్ఞ పాస్ అయింది, డేట్ ఫిక్స్ అయింది, అన్నీ అయిపోయినాయి. పలానా రోజు అయిపోవాలని అంతా వెళ్ళిపోయింది కూడా, వాళ్ళకి అందరికీ వెళ్ళిపోయింది. ఎంత సెటిల్ అంతా మొత్తం ప్లాన్ కూడా చేసుకున్నారు చక్కగా. ఇదిగోరా రేపు పలానా రోజు, ఇదిగోరా రే నువ్వు వీళ్ళని చంపాలి, నువ్వు వీళ్ళని చంపాలని చెప్పేసి అన్ని ఏరియాస్లో యూదులు ఎవరిని చంపాలి, ఎంతమందిని చంపాలి, ఎలా చంపాలి అని అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయినాయి. అన్ని అరేంజ్మెంట్స్ అయిన తర్వాత కూడా ఎస్తేర్ గారు ఉన్న విధానాన్ని బట్టి తను విధేయతగా దేవుడి ముందు మరి రాజు దగ్గర డైరెక్ట్ వెళ్ళకుండా దేవుని మీద విశ్వాసంతో మరి కార్యం చేసినప్పుడు దీవెనలు ఎస్తేర్ని బట్టి యూదులందరికీ దీవెన వచ్చింది. ఆ తర్వాత మరి మోషే గారిని చూస్తే మోషే గారి విషయంలో మరి ఈ మోషే గారు బట్టి ఆ యొక్క యావత్తు ఎవరికి వచ్చింది? ఆ యావత్తు ఇజ్రాయెల్ ప్రజలు నశించిపోకుండా బయటపడ్డారు. చూడండి సంఖ్యాకాండం 16లో అలాగే అహరోన్ గారిని బట్టి, మోషే గారిని బట్టి, అహరోన్ గారిని బట్టి, అహరోన్ వాటిని తీసుకుని అయితే దేవుడు కోపం వచ్చేసింది, ఇంకా చంపేస్తానని చెప్పి తెగులు బయలుదేరింది. దేవుడి ఆజ్ఞ ప్రకారం ఒక రోగం వచ్చేసి ఇంకా ఇజ్రాయెల్ ప్రజలందరినీ చంపి పడేయాలని చెప్పేసి స్టార్ట్ అవుతే అక్కడ ఎవరు అడ్డం వచ్చారు చెప్పండి? మోషే గారు ప్రార్థించి దేవుడి దగ్గర అహరోన్ పంపించాడంట. అప్పుడు అతడు 48 వచనం, అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్య నిలవబడగా తెగులు ఆగెను అంట. చూడండి ఆశీర్వాదం. మోషే గారిని బట్టి మరి ఇజ్రాయెల్ ప్రజలు కేవలం ఇక్కడే కాదు చాలా చోట్ల ఇజ్రాయెల్ ప్రజల మీద దేవుడు కోపం వస్తుంటే మోషే గారు అడ్డం వచ్చి ప్రార్థన చేసి, అంటే ఆయన మోషే గారి మీద ఉన్న దీవెనలు యూదులందరికీ, ఇజ్రాయెల్ ప్రజలందరికీ దీవెనగా మారింది. మరి నా జీవితంలో మరి మన మీద ఉన్న మరి మనం ఉంటున్న స్థితిని బట్టి, ఆత్మీయ స్థితిని బట్టి కానీ, మనం దేవుళ్ళు చేస్తున్న భక్తిని బట్టి కానీ, మరి మనను బట్టి మనం ఎవరికి దీవెనగా ఉంటున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మీరు మరి ఇప్పుడే రక్షణ పొంది 5 సంవత్సరాలు అవచ్చు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు అవచ్చు, రక్షణ పొంది 20, 30, 40 సంవత్సరాలు అయి ఉండొచ్చు. మీరు ఏ వయసు వారైనా కానీ మరి మిమ్మల్ని బట్టి నీ కుటుంబానికి దీవెన వస్తుందా? నిన్ను బట్టి నీ కుటుంబానికి కీడు వస్తుందా? అయితే దీవెనన్న వస్తుంది, కీడన్న వస్తుంది నిన్ను బట్టి. అంతేగాని నన్ను బట్టి నా కుటుంబానికి ఏం జరగట్లేదు అంటే కానే కాదు. ఖచ్చితంగా అయితే దీవెనన్న రావాలి, అయితే కీడన్న వస్తూ ఉండాలి. ఒకసారి నీ కుటుంబాన్ని అంతా పరిశీలించుకో, ఒకసారి నువ్వు నీ ఆఫీస్ అంతా పరిశీలించుకో, ఒకసారి నీ చర్చ్ అంతా పరిశీలించుకో. నిన్ను బట్టి వాటన్నిటికీ దీవెనగా ఉన్నావా, లేకపోతే వాటన్నిటికీ కీడుగా ఉన్నావో నీకు అర్థమైపోతుంది. నీ కుటుంబంలో ఏమేమి అవసరతలు ఉన్నాయి అవన్నీ చూసినప్పుడు నీకు అర్థమవుతుంది. నువ్వు దీవెనలు తీసుకున్నట్లేదు, ఇవన్నీ కీడు కేవలం నువ్వే కారణం అయి ఉండొచ్చు ఆ కీడు అంతటికి. సో పరిశీలించుకోవాలి ప్రతి ఒక్కరు. మరి యేసు ప్రభు వారైతే మనందరికీ దీవెనగా మారాడు. మన పాపాలన్నీ తీసివేసి ప్రతి మనిషి కొరకు తన యొక్క సంపూర్ణమైన శరీరాన్ని అప్పగించుకొని ఎంతగా తగ్గించుకోవాలి అంతగా తగ్గించుకొని ప్రాణం విడిచి పూర్తి బ్లడ్ అంతా పోయిందాక అంతగా మనల్ని ప్రేమించి ఆయన మనందరికీ దీవెనగా ఉన్నాడు యేసు ప్రభు. అందుని బట్టి యేసుకి మహిమ కలుగుగాక. సో మనం కూడా ఈరోజు పరీక్షించుకుందాం, మరి మనం దీవెనగా ఉన్నావా మన కుటుంబానికి? ఒకవేళ దీవెనగా లేకపోతే కనుక మన కుటుంబానికి మనం కీడుగా ఉండుంటాం. అవునా? కొంత బైబిల్లో చూద్దామా? తాము చేసిన కీడు వల్ల తన కుటుంబాలు నాశనం అయిపోయినాయి. బైబిల్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. భూమి తన నోరు తెరచి, సంఖ్యాకాండం 16:32 ఎవరు బాగా తెలుసు, కోరాహు చేసిన పాపాన్ని బట్టి దేవుడు గద్దించినప్పటికీ ఇంకా మరి దేవుడి దగ్గర క్షమాపణ అడగకుండా మరి ఉన్నందుకు దేవునికి కోపం వస్తే ఏమైంది? భూమి తన నోరు తెరిచి వారిని, అంటే ఆ కోరాహుతో పాటు ఎవరెవరైతే కోరాహు చేసినట్టు వాటిని సమ్మతించారు వాళ్ళందరినీ మింగేయడంతో పాటు వారి కుటుంబములను చూడండి,
కోరాహును బట్టి కోరాహు కుటుంబం మొత్తం కూడా చనిపోవాల్సిన పరిస్థితి. సమస్త సంపాద్యమును మృంగివేసిందంట. వారి సంబంధులందరూ ప్రాణముతో పాతంలోకి కూలిరి. భూమి వారిని మింగివేసింది. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. కోరాహు చేసిన పాపాన్ని బట్టి కోరాహు ఫ్యామిలీ అంత నువ్వు చేసిన పాపాన్ని బట్టి, నువ్వు చేసిన రహస్య పాపాలను బట్టి, నువ్వు మారకపోతాన్ని బట్టి మరి నీ ఫ్యామిలీ మీద కీడు వస్తుందేమో చూసుకో ఒకసారి. ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఇంకొక అతన్ని మనం చూద్దాము, హామాన్ గారిని చూద్దాం. హామాన్ ఎవరంటే తెలుసు మనకి. ఎవరు? ఎస్తేర్ గారి మరి టైంలో, ఈ యొక్క మొర్దెకై గారు ఉన్న టైంలో, ఎస్తేరు మొర్దెకై చిన్నాన్న ఉన్న టైంలో మరి అక్కడ హామాన్ గారు యూదులందరిని చంపేయాలి, యూదులు బాగా డెవలప్ అవుతున్నారు, వాళ్ళు బాగా బిజినెస్ చేస్తున్నారు, వారు అంతకంతకు అభివృద్ధి పొందుతున్నారు, వారికి బాగా తెలియగలరు అని చెప్పేసి హామాను వాళ్ళని ఎలా అయినా చంపి వాళ్ళు మనకన్నా గొప్ప వాళ్ళు అవుతున్నారని ఒక ఈర్ష్య పెట్టుకున్నాడు యూదుల మీద. కానీ ఎలా తయారైందంటే చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే హామాను బట్టి హామాను కుటుంబం మొత్తం చనిపోయింది. హామాన్ని ఏమో ఉరితీశారు. ఆ తర్వాత ఏ రోజైతే యూదులందరినీ చంపాలని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారో ఆ రోజు యూదులు అలా ప్లాన్ చేసి ఎవరైతే చంపాలనుకున్నారో వాళ్ళని చంపేశారు. వాళ్ళల్లో హామాను యొక్క 10 కుమారులు ఉన్నారంట. అంటే హామాన్తో పాటు హామాన్ యొక్క 10 కుమారులు కూడా చనిపోయారు. సో హామాన్ని బట్టి హామాన్ కుటుంబానికి ఏమొచ్చింది? కీడు వచ్చింది. ఆ తర్వాత గెహాజీ అంటే ఎవరు తెలుసు? ఎలీషా పక్కన ఉన్న ఎలీషా శిష్యుడు. మరి నామాన్ వచ్చేసి మరి ఎలీషా దగ్గర నుంచి మరి ఆ యొక్క మంచిగా కుష్ఠరోగం పోగొట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత మరి ఏం డబ్బులు అడగడు ఎలీషా. కానీ ఈ ఎలీషా కింద ఉన్న అతను గెహాజీ అనే అతను డబ్బుకు ఆశపడి వెళ్తున్న ఈయనకి తెలియకుండా ఎలీషా గారికి ఆయన పెద్దానికి తెలియకుండా ఈయన వెళ్ళి నీకు దేవుడు స్వస్థపరచుడు కాబట్టి ఆ డబ్బు ఏదో నాకు ఇవ్వని చెప్పేసి ఆ డబ్బుకు ఆశపడతాం. ఎలీషా గారికి కోపం వచ్చి ఏమవుతుంది? గెహాజీకి ఏమొస్తుంది? ఆ నామానికి ఏదైతే కుష్ఠరోగం విడిచిపోయిందో అది నీకు వచ్చింది కాక అన్నాడు. కుష్ఠరోగం తెచ్చుకున్నాడు, ఆశీర్వాదం తెచ్చుకున్నాడు, తన మీదకి కీడు తెచ్చుకున్నాడు. తన మీద కీడు వచ్చిందంటే తన కుటుంబానికి కూడా కీడు వచ్చినట్టే ఆటోమేటిక్గా. కొంతమంది అనుకుంటారు అయితే గీత నా మీదకి వస్తుంది కీడు అనుకుంటారు. కానీ కాదు, నీ మీద కీడు వచ్చిద్దేమో కానీ నీకు అందరి సొసైటీ మొత్తంలో నీ కుటుంబానికి చెడ్డ పేరు కూడా వస్తుంది. అది గుర్తుంచుకోవాలి చాలామంది. అలాగే మూడవదిగా గెహాజీ చూసాం. అంటే కోరాహుని చూసాం, హామాన్ చూసాం, గెహాజీని చూసాం. ఆహాబుని చూద్దాం. ఆహాబు రాజు చేసిన యొక్క పనులు బట్టి మరి ఆహాబు యొక్క కుమారులు 70 మంది కుమారులు మరి చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. 70 మంది కుమారులను ఒకటే రోజు చంపేశారు. 70 మెంబర్స్ని మరి ఆ యొక్క పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. మనల్ని బట్టి మన కుటుంబానికి కీడు రాకూడదు, గుర్తుంచుకోండి. అలాగే అననీయ సఫేరా, అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం అననీయ సఫేరా కూడా గుర్తు తెచ్చుకోండి ఒకసారి. అరే ఇందాక ఆశీర్వాదం గురించి చెప్పాను కదా, ఆశీర్వాదాల్లో దావీదు మహారాజుని కూడా యాడ్ చేసుకోండి. అలాగే జోషువాని యాడ్ చేసుకోండి. అలాగే మరి న్యాయాధిపతుల గ్రంథంలో ఎంతోమంది న్యాయాధిపతులను దేవుడు లేవనెత్తాడు. వాళ్ళందరిని బట్టి ఇజ్రాయేల్ ప్రజలందరూ సేవ్ చేయబడ్డారు. కాబట్టి మనల్ని బట్టి మనం ఇతరులకు బ్లెస్సింగ్గా ఉంటున్నామా లేదా, ముఖ్యంగా మన కుటుంబానికన్నా కనీసం మనం బ్లెస్సింగ్గా ఉన్నామా మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ బ్లెస్సింగ్గా లేకపోతే మన కుటుంబానికి మనమే చెడు తెచ్చుకుంటాం. అననీయ సఫేరా అపొస్తలుల కార్యం 5వ అధ్యాయంలో ఉంది. వారిద్దరు మరి దేవుడి దగ్గరికి వచ్చినట్టు వచ్చి ఇట్లా మోసం చేయాలని చేసినప్పుడు మరి ఫస్ట్ భర్త చనిపోతాడు, తర్వాత భార్య వస్తుంది, భార్య కూడా చనిపోతుంది అబద్ధం ఆడటం వల్ల. సో కాబట్టి చిన్న తప్పులు కూడా చాలా ఘోరమైన పర్యవసానాలు ఉంటాయి. జాగ్రత్త. దేవుడు ఎప్పుడు కోపపడతాడో తెలియదు, ఎప్పుడు ఆయన కోపం మన మీదకి వస్తుందో తెలియదు. చిన్న తప్పే కదా అని అనుకుంటున్నావేమో నువ్వు, కానీ దాన్ని బట్టి నువ్వు ఆశీర్వాదాలు, నీతో పాటు నీ కుటుంబం కూడా ఆశీర్వాదాలు కోల్పోయి ఆశీర్వాదాలకు బదులు కీడు కూడా తెచ్చుకునే పరిస్థితి నీకుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దావీదు మహారాజు లాగా తప్పు చేసామా వెంటనే దాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టేవారుగా ఉంటే కనుక దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక దావీదు మహారాజు యొక్క సింహాసనాన్ని ఎలా అయితే మరి ఆయన ఆశీర్వదించాడో, ఆయన తప్పు ఒప్పుకున్న తర్వాత అలా మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. మనం ఒకరికి ఆశీర్వాదంగా ఉంటాం.
సో ఇవన్నీ విషయాలు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నువ్వు ఈరోజు టాపిక్ ఏంది? నువ్వున్న స్థితిలో ఇతరులకు ఆశీర్వాదంగా ఉంటున్నావా? అది నీ ఫ్యామిలీ కావచ్చు, నీ యొక్క ఆఫీస్లో అవ్వచ్చు, నీ యొక్క దేశానికి కావచ్చు, నీ యొక్క రాష్ట్రానికి కావచ్చు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. అలాగే నువ్వు ఎంత పెద్ద స్థాయిలో ఉంటే అంత ఎక్కువ నష్టం తెచ్చేవాడిగా ఉంటావు. ఒకవేళ నువ్వు కనుక కీడు తెచ్చేవాడిగా ఉంటే, ఒకవేళ ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడండి, ప్రైమ్ మినిస్టర్ ఒకరు కీడు తీసుకొచ్చేవాడుగా ఉంటే దేశం మొత్తానికి కీడు అవుతుంది. ఒక ఫ్యామిలీకి ఉన్నవాడైతే ఆ ఫ్యామిలీ మొత్తానికి కీడు అవుతుంది. ఫ్యామిలీ అంటే 4-5 ఉంటాం, వాళ్ళ 5కి కీడు అవుతుంది. అదే ఒక పెద్ద స్థాయిలో ఉంటే ఎక్కువ మంది మీద ఎఫెక్ట్ చూపిస్తుంది నిన్ను బట్టి. సో కాబట్టి నిన్ను బట్టి ఇతరులకు ఆశీర్వాదంగా ఉన్నావా? నిన్ను బట్టి ఇతరులకి ఒకవేళ ఆశీర్వాదంగా లేవేమో. ఒకవేళ నీ ఆత్మీయ స్థితి కనుక సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా నువ్వు ఇతరులకు కీడుగానే ఉంటావు. నీ సొంత కుటుంబానికి కూడా నీ వల్ల కీడే వస్తుంది. కాబట్టి ఈరోజు మారు మనసు పొందండి. చిన్న పాపం ఏదైనా అవ్వచ్చు, అది ప్రతి ఒక్క చిన్న పాపం, అది ఏ చిన్న పాపమైనా కానీ విడిచిపెట్టండి. దేవుడి